ఫ్రస్ట్రేషన్ 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 చెప్పుకోలేనంత ఫ్రస్ట్రేషన్, ఆపుకోలేనంత ఫ్రస్ట్రేషన్, ఇదంతా కూడా చంద్రబాబు లోపలనే కనిపిస్తున్నది. అవును నిజమే, బాబు మస్తు ఫ్రస్ట్రేషన్లు ఉన్నట్టేగా అనిపిస్తున్నది. ఇక దాన్ని అంతా ఎవరి మీద తీయాలనో తెలవక ఇగో ఇట్లా ఆఫీసర్ల మీద తీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను. చూస్తున్నారా, మళ్ళా 95 చంద్రబాబును చూస్తారు అని ఆఫీసర్ మీదకి ఎట్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో చంద్రబాబు. మరి నా అంతగనం ఫ్రస్ట్రేట్ అయ్యేటందుకు కారణం ఏందో తెలిస్తే మైకుతో నవ్వుతారు మీరు. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యింది మైకు పని చేయలేదనే కాబట్టి. అవును, మైకు పని చేయలేదని చెప్పి ఆఫీసర్ మీదకి చిర్రుబుర్లాడింది. ఇట్లా ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇట్లానే ఫ్రస్ట్రేట్ అయ్యిండు, యాదుకున్నది కదా. జాగ్రత్త చూసుకోండి. అయ్యో, మైకు పని చేయలేదని, రిమోట్లు పని చేయలేదని ఇట్లా ఫీల్ అవుడేంది, ఆఫీసర్లను బెదిరించడేంది అంటే అదంతా కూడా ఫ్రస్ట్రేషన్ అయి ఉంటది. ఎందుకంటే ఎన్నికలకు ముందు అడ్డమైన హామీలు ఇచ్చిండు, ఇప్పుడు పథకాలు ఏవి అని పబ్లిక్ అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కానట్టున్నది. అందుకే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇట్లా చీటికి మాటికి ఆఫీసర్ల మీదకి ఫైర్ అవుతున్నాడు కావచ్చు. కానీ పాపం సారు మైకులో ఫ్రస్ట్రేషన్ తోటి ఆఫీసర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏందో.